కనండి బాబోయ్ కనండి, దయచేసి ముగ్గురేసి పిల్లల్ని కనండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు దక్షిణ రాజకీయ పెద్దలు. చాలా మంది ఈ స్టేట్మెంట్ ని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది పిల్లల్ని కనడం ఎందుకంత ముఖ్యమో చెప్పింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి దారుణంగా పడిపోతోంది. మున్ముందు వృద్ధులు అనగానే మనకి దక్షిణాది రాష్ట్రాలు, కుర్రాళ్ళు అనగానే కేరఫ్ గా ఉత్తరాది రాష్ట్రాలు కనిపించబోతున్నాయి. ఆ సర్వే ఇంకొన్ని షాకింగ్ విషయాలు కూడా చెప్పింది. అవేంటో చూద్దాం. 140 కోట్ల మంది జనాభా ఉన్నా సరే జనాభా తగ్గుతోందనే ఆందోళన దేనికి? ఖచ్చితంగా ఆందోళన పడాల్సిందే. దేశ జనాభా ఎంత ఉంది అన్నది కాదు, ఎంతమంది యువత ఉన్నదన్నదే ముఖ్యం. ఆ యువత లేనినాడు దేశానికి అతిపెద్ద సమస్య తలెత్తుతుంది. పిల్లలు పుట్టడం తగ్గితే వచ్చే అతిపెద్ద సమస్య ఏజింగ్ పాపులేషన్. అంటే సమాజంలో యువకుల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం జపాన్, చైనా, యూరప్ దేశాలు ఎదుర్కొంటోన్న అతి పెద్ద తలనొప్పి ఇదే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు రాబోతోంది. కంపెనీల్లో పని చేయడానికి యువత దొరకరు, వ్యవసాయం చేయడానికి వయసున్నోళ్లు ఉండరు. 1వ తేదీ వస్తే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం, వాళ్ల హెల్త్ కేర్ కోసం ఎక్కువ ఖర్చు చేయడమే తప్ప కంపెనీలు రావు, అభివృద్ధి అనేది ఉండదు. అందుకే ఈ ఆందోళన. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో జనాభా స్థిరీకరణకు ఉండాల్సిన కనీస సంతానోత్పత్తి రేటు 2.1%. ప్రస్తుతం దేశ జాతీయ సగటు కూడా 2.1%గానే ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తెలంగాణలో ఫర్టిలిటీ రేటు 1.9%కి పడిపోగా ఏపీ, కర్ణాటక, కేరళం రాష్ట్రాల్లో ఇది మరింత తగ్గి 1.8%గా నమోదైంది. అంటే ఈ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు పూర్తిగా మందగించింది. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా పెరిగి యువత సంఖ్య తగ్గబోతోందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో ఒక ఇంట్లో 3-4 పిల్లలుండేవారు. ఆ తర్వాత ఒక్కరే ముద్దు, ఇద్దరైతే వద్దు అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు పిల్లలే వద్దు అనుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అక్షరాస్యత పెరగడం, లేట్ మ్యారేజెస్, లైఫ్ స్టైల్ మారడం వల్లే దక్షిణాదిలో పిల్లల సంఖ్య వేగంగా తగ్గుతోందని సర్వే చెప్తోంది. ఇప్పటికే అన్నింటా బీహారీలు, యూపీ వాళ్లు, బెంగాల్ బాబులు దక్షిణాదికొచ్చి పనిచేస్తున్నారు. రేపొద్దున ఏ పనికైనా యువ కార్మికుల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి మనుషుల్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించాలంటే ఇప్పటినుంచే ఎక్కువ మంది పిల్లల్ని కనడం అత్యవసరమని చెప్తోంది ఆ సర్వే. మరి ఈ మాటను ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.